హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026వ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం వైశాఖ మాసము మే నెలలో మనకి అంగారక సంకష్టహర చతుర్థి ఏ రోజు వస్తుంది, తేదీ తిథి నక్షత్రము, చంద్రోదయ సమయము, ఈ మాసంలో స్వామివారిని కొలిచేటటువంటి నామం పేరు, పీఠం పేరు, విశిష్టత, నైవేద్యము, ఎప్పుడు కదిలించి తీసుకోవాలి, కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళు ఈ మాసంలో మొదలు పెట్టుకోవచ్చా, ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దామండి. ప్రతి నెలలో కూడా మనకి పౌర్ణమి వెళ్ళిన తర్వాత 3-4 రోజులకు వచ్చేటటువంటి చవితి తిథి రోజు, అంటే ఆ గణనాథునికి ఎంతో ప్రీతికరమైనటువంటి చవితి తిథి రోజు సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతంగా మనము జరుపుకుంటాము. అదే మంగళవారంతో కూడి వచ్చిన రోజుని విశేషంగా అంగారక సంకష్టహర చతుర్థిగా చాలా విశేషంగా జరుపుకుంటాము. మానవుడు అన్న తర్వాత మొండి కష్టాలు కానీ కోరికలు కానీ లేని వాళ్ళే ఉండరండి. మనకున్నటువంటి మొండి కష్టాలని కోరికల్ని నెరవేర్చడానికి ప్రథమ పూజలైనటువంటి ఆ గణనాథుని విశేషంగా పూజించి చేసుకునే వ్రతమే మనకి సంకష్టహర చతుర్థి వ్రతముగా జరుపుకుంటాము. సంకటహర చతుర్థి రోజు పూజ ఎలా చేసుకోవాలంటే ఉదయం పూజ, ముడుపు ఎలా కట్టుకోవాలి, సాయంత్రం పూజ, ఉపవాసము, చంద్రభగవానికి ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలి, వ్రత కథ, ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. మే నెల వైశాఖ మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందంటే మనకి 2026వ సంవత్సరము మే మాసము, అంటే వైశాఖ మాసంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చిందంటే మే 5వ తేదీ మంగళవారం రోజు వస్తుందండి. ఈ రోజున మనకి సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము. అందులో మంగళవారంతో కూడి వచ్చిన ఈ రోజుని అంగారక సంకష్టహర చతుర్థిగా చాలా విశేషంగా జరుపుకుంటాము. కొత్తగా మొదలుపెట్టుకునే వాళ్ళకి చాలా మంచిదండి. ఈ మంగళవారంతో కూడి వచ్చిన రోజునే ఎక్కువగా కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళు చక్కగా ఎటువంటి డౌట్స్ లేకుండా మొదలు పెట్టుకోవచ్చు. చాలా మంచిది కూడా. మనకి చవితి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే 5వ తేదీ మంగళవారము తెల్లవారుజామున 4:54 నుంచి చవితి తేదీ ప్రారంభమవుతుంది. మరలా 6వ తేదీ బుధవారం రోజు ఉదయం మనకి 7 గంటల వరకు కూడా మనకి చవితి తిథి ఉంటుందండి. మనకి 5వ తేదీ పూర్తి చవితి తిథి ఉంది. చంద్రోదయ సమయంలో సాయంత్రం ఎప్పుడు తిథి ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాము కాబట్టి 5వ తేదీ మంగళవారం రోజు మనకి అంగారక సంకష్టహర చతుర్థిగా చాలా విశేషంగా జరుపుకుంటాము. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చేసి మే 5వ తేదీ మంగళవారం రోజు రాత్రి 10:22 మనకి వైశాఖ మాసము అంటేనే చాలా పుణ్యప్రదమైన మాసము, పూజలకు ఎంతో విశేషమైన మాసము. ఈ మాసంలో చేసే మనం ఏ పూజ అయినా అది 1,000 రెట్ల ఫలితాలను ఇస్తుంది. అందులో మనకి మంగళవారంతో కూడి వచ్చిన అంగారక సంకష్టహర చతుర్థి, వైశాఖ మాసము 2 కలిసి రావడం అండి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా చేసుకోండి. ఈ నెలలో అంటే ఈ వైశాఖ మాసంలో స్వామివారిని కొలిచేటటువంటి పీఠము పేరు శ్రీచక్ర పీఠము. మనము సాయంత్రం పూజ చేసుకొని పీఠం వేసి ప్రతిష్ఠించుకునేటప్పుడు ఈ పీఠం పేరు అనుకోవాలండి. మంగళవారం అంటే అమ్మవారు శ్రీచక్ర పీఠము అమ్మవారి పేరుతోటి రావడము చాలా విశేషమండి. ఈ నెలలో స్వామివారిని కొలిచేటటువంటి నామం పేరు వచ్చేసి ఏకదంత సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. ఓం ఏకదంత సంకటహర గణపతయే నమః. ఈ నామాన్ని మనము సాయంత్రం పూజించుకునేటప్పుడు 3, 5, 9, 11, 51, 108 ఇలా మనకి ఎన్నిసార్లు కుదితే అన్నిసార్లు ఈ నామాన్ని అనుకోవాలి. మంగళవారంతో రావడము, శ్రీచక్ర పీఠం రావడం అంటే లక్ష్మీ గణపతి అనుగ్రహం కలుగుతుందండి. ఇంకా ఏకదంత గణపతిగా రావడము చాలా విశేషము. మనకి ఏకదంత గణపతి వినాయకుడి యొక్క అత్యంత ప్రసిద్ధ రూపాలలో ఒకటండి. ఏకదంత గణపతి అంటే ఒకే దంతం కలవాడు అని అర్థం. జ్ఞానానికి ఏకాగ్రతకు సంకేతం అండి. ఏకదంతం అంటే ఒకే దంతము అంటే మహాభారతాన్ని రాసేటప్పుడు వేదవ్యాసుడు చెప్పే వేగాన్ని అందుకోవడానికి గణేశుడు తన దంతాన్ని విరిచి కలంగా ఉపయోగించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇది జ్ఞానం కోసం త్యాగం చేయడానికి సంసిద్ధతను సూచిస్తుందన్నమాట. ఏకదంత గణపతిని పూజించడం వలన సకల విఘ్నాలు కూడా తొలగిపోతాయి, బుద్ధి వికాసం కలుగుతుంది, లక్ష్య సాధనకు చేరువవుతామన్నమాట. అంత విశిష్టత ఉన్నదండి మనకి ఏకదంత గణపతిని పూజించడం వలన.
రోజు స్వామివారికి నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, ఇంకా స్వామివారికి ఇష్టమైనటువంటి జామ పండు, నువ్వుల ముద్దలు ఇలా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తాము. స్వామివారికి ముఖ్యంగా ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదువుతూ గరిక సమర్పించాలి. అందులో స్వామివారికి గరిక లేని పూజ సంపూర్ణం కాదు అని కూడా అంటారండి. చక్కగా ఈ మాసంలో అయితే ఎటువంటి అభ్యంతరం లేకుండా కొత్తగా మొదలుపెట్టుకునే వాళ్ళు చక్కగా మొదలుపెట్టుకోవచ్చు. ఇంకా స్వామివారిని మనం పూజ చేసుకున్నాక కదిలించి ఎప్పుడు తీసుకోవాలంటే మంగళవారం సాయంత్రం పూజ చేసుకుంటామండి, అప్పుడు కదిలించకూడదు. బుధవారం రోజు పొద్దున పూజ చేసుకొని దీపం కొండెక్కాక అన్నీ కదిలించి తీసుకోవచ్చు. ఇంట్లో ముడుపు కట్టుకొని చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చండి. లేదు మామూలుగా పూజ చేసుకొని విశేషంగా చేసుకొని ఉపవాసం ఉండి చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆలయాల్లో సాయంత్రం సంకష్టహార చతుర్థి వ్రతాలు జరిపిస్తారండి, అక్కడికి వెళ్ళి పాల్గొన్నా కూడా మనకి విశేష ఫలితాలు కలుగుతాయి. ఫ్రెండ్స్, తెలిసింది కదండి మనకి వైశాఖ మాసంలో అంగారక సంకష్టహార చతుర్థి ఏ రోజున వస్తుంది అనేది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. ఎంతో విశేషంగా వైశాఖ మాసంలో మంగళవారంతో కూడి వస్తున్న అంగారక సంకష్టహార చతుర్థి రోజు స్వామివారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ గణనాథుని అనుగ్రహంతో మీకు అన్నింట విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.